తెలుసుకొని ఆ తర్వాత ఈ డిబేట్లోకి వెళ్దాం. ముందుగా నాతో పాటు ఒక గ్రామ సభ, తెలంగాణకు సంబంధించిన ఒక విలేజ్కి సంబంధించిన ఒక గ్రామ సభలో ఏం జరిగిందనే విషయాన్ని మనకి వివరిస్తారు. హలో, చెప్పండి సార్. ఏ ఊరండి మీది? మాది పండరేగిపల్లి అండి, ముదిగొండ మండలం. పండురేగిపల్లి, ముదిగొండ మండలం, ఖమ్మం జిల్లా. ఖమ్మం జిల్లా నుంచి మనకి మీ పేరు? నా పేరు సిల్వరాజు అండి. సిల్వరాజు. సిల్వరాజు గారు, మీ గ్రామంలో జరిగిన గ్రామ సభ ఎలా జరిగింది, దాని పూర్తి వివరాలు మీకు చెప్పండి ఒకసారి. మీరు సబ్జెక్ట్ 1 by 1 చెప్పమంటారా సార్? మొత్తం మీద మీరు ఏదైనా అడిగితే ప్రశ్న. అసలు ముందు గ్రామ సభ అక్కడ ఎలా జరిగింది, ఎందుకు గందరగోళంగా జరిగిందా, లేదు అక్కడ ఎందుకు ఏ విషయాల పట్ల జరిగిందనేది మీరు చెప్పండి ఒకసారి. గందరగోళంగా జరిగిపోయిందండి. గ్రామ సభ అనేది ప్రజల మధ్యలో ఉంచుకోకుండా అధికారులు వచ్చి తూర్పు మంత్రంగా చెప్పి వెళ్ళిపోయారు. వచ్చి మన గందరగోళం మధ్యలో లిస్టు చదివారు. ఏ అంశాల పట్ల గందరగోళంగా ముగిసింది గ్రామ సభ? అన్ని అంశాల మీద సార్. రేషన్ కార్డులు కానీ, ఆత్మీయ భరోసా కానీ, మా ఇందిరమ్మ ఇల్లు కానీ, రైతు వారి ఇప్పుడు రైతు భరోసా ఇది పెట్టారు కదా సార్, రైతు భరోసా కింద. రైతు భరోసాలో కూడా ప్రతి విషయంలో కూడా 4 అంశాల మీద కూడా గందరగోళంగానే జరిగింది. ఈ 4 అంశాల్లో గ్రామంలో జరిగిన గ్రామ సభలో ఎటువంటి క్లారిటీ అధికారులు ఇవ్వలేకపోయారు సార్. దాంతో గ్రామ సభ గందరగోళం. ఇంకొకటి, గ్రామ సభలో మనకి ఇందిరమ్మ ఇల్లు విషయానికి వచ్చేసరికి ఎవరికి ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయి, ఎందుకు గందరగోళం జరిగింది సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ మొదటి నుండి కూడా ఖాళీ స్థలం ఉన్న వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అని చెప్పారు. ఓకే. అయితే కొంతమంది ఖాళీ స్థలాలు ఉన్న వాళ్ళు కానీ పేదవాళ్ళు ఏం చేశారంటే కింద పక్క విలేజ్ లో ప్లాట్లు కానీ కొనుగోలు చేయడం కూడా జరిగింది సార్. ఎప్పుడు గ్రామంలో ఇప్పుడు ఇల్లు మొదటి నుండి రైతు ప్రజాపాలన వచ్చిన కాడ నుండి ఇల్లు ఇస్తామంటే ఆ ఆశ మీద ప్రజలు మొత్తం ఇల్లు ప్లాట్లు కొనుక్కోవడం జరిగింది సార్. కొనుక్కున్న తర్వాత ఇల్లు ఎంక్వైరీ చేసి సర్వే చేసిన అని చెప్పి డోర్ టు డోర్ సర్వే చేసిన తర్వాత లిస్ట్ వచ్చేసరికి అంతా పెద్ద పెద్ద ఉన్న రైతులకి, పొలాలు ఉన్న వాళ్ళకి, పెద్ద పెద్ద జాబర్కి అందరికి వచ్చినాయి సార్ ఆ లిస్ట్ లో. ఓకే. ఆల్రెడీ పొలాలు ఉన్న వాళ్ళకి, ఆల్రెడీ ఇల్లులు ఉన్న వాళ్ళ పేర్లే మళ్ళీ ఇందిరమ్మ ఇళ్ళ లిస్టులో కనిపిస్తున్నాయి. అవును సార్. అయితే సార్ గవర్నమెంట్ మొదటి నుండి కూడా చెప్పింది, ప్రతి పేద కూడా సెంటు భూమి లేని అతనికి ప్లాట్ ఉంటే కంపల్సరీ ఇల్లు శాంక్షన్ చేస్తా అన్నారు. అట్లాంటిది మా ఊర్లో 24 ఇళ్ళు వచ్చాయి సార్. 24లో కూడా బెనిఫిషియర్స్ ఇద్దరే వచ్చారు సార్, భూమి లేని పేదవాళ్ళు. ఓకే. 24 ఇళ్లలో ఇద్దరే బెనిఫిషియర్స్, అసలైన బెనిఫిషియర్స్. మిగతా మొత్తం ఏం లేదు సార్. అక్కడ ప్రజలందరూ గందరగోళానికి అయ్యారు. ఆత్మీయ భరోసా మీద కూడా 12 మందిని తీసుకున్నారు సార్. మా ఊరు మొత్తం 450 కార్డులు ఉన్నాయి, పని కార్డులు. దాంట్లో 12 మంది ఉన్నారు. ఆ ఆత్మీయ భరోసా కూడా ఉపాధి హామీకి లింక్ పెట్టడం అది సవాలు కాదని కూడా పెద్ద ఎత్తున ప్రజలు గందరగోళానికి గురయ్యారు సార్. ఆత్మీయ భరోసాతో ఉపాధి హామీకి లింక్ కలపడం అనేది అది కూడా గందరగోళానికి గురి చేసింది సార్. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి. డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు ఉన్నారు. వారికి రిక్వెస్ట్ చేసి చెప్తున్నాం, మా విలేజ్ లో పేదవాళ్ళందరూ కోల్పోయారు. అసలు పేదవాళ్ళు అనే వాళ్ళంతా కన్నీటి పర్యటనయ్యారు. ఒకసారి బట్టి విక్రమార్క గారికి మీ టీవీ ఛానల్ ద్వారా చెప్పదలుచుకుంది ఏంటంటే, సార్ దయచేసి మీ మీద మాకు విశ్వాసం ఉంది, దయచేసి అర్హులైన వాళ్ళ జాబితాని ఆత్మీయ భరోసా గాని, ఇందిరమ్మ ఇల్లు గాని, రేషన్ కార్డులు గాని గతంలో 2-3 సంవత్సరాల క్రితం కూడా ఆన్లైన్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ ఎంక్వైరీ చేసి అసలైన లబ్ధిదారులకు ఎంపిక చేస్తారని మాకు ఆ విశ్వాసం ఉన్నది సార్. థ్యాంక్ యూ. అదే మనం విశ్వాసం వ్యక్తం చేద్దాం. అదే మనం మైక్ టీవీ నుంచి ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ. ఇది మనం ఒక గ్రామం, ఖమ్మం జిల్లాలో ఒక గ్రామానికి సంబంధించిన ఒక కేస్ స్టడీ.